ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెటా ఫండ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మోసాలు జరుగుతున్నాయి. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే దాదాపు 3,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి, ప్రజలు మోసపోయాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇటు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కరీంనగర్లో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కీలకమైనటువంటి వ్యక్తి లోకేశ్వర్ అనే కింగ్ పిన్ని అరెస్ట్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. మీరు 90,000 పెట్టండి, నేను 3 లక్షలు ఇస్తాను అని చెప్పి ఆకర్షిస్తారు. మెటా యాప్ అనేదాన్ని సృష్టించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కసారిగా పలువురు మోసపోతున్నారు. ఆ తర్వాత విత్డ్రా చేసుకుందామంటే డబ్బులు రావు, పరువు పోయినాయి, పైసా పోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మెటా ఫండ్ పేరుతో ఆన్లైన్ కాయిన్ మోసం అనేది జరుగుతూనే ఉన్నది. కరీంనగర్లో ఇటీవల కాలంలో 30 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. బాధితులందరూ కూడా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి మెటా ఫండ్ అనేటువంటి నకిలీ యాప్ సృష్టిస్తారు. దీనిలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. కట్ల సతీష్, అలాగే ఇటీవల కాలంలో కింగ్ పిన్ అనే వ్యక్తి లోకేశ్వరరావు, హైదరాబాద్కి చెందిన వ్యక్తి తులసి ప్రకాష్, బోరా శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేష్ వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మోసానికి ప్లాన్ వేశారు. లోకేశ్వరరావు నకిలీ మెటా ఫండ్ ఆన్లైన్ యాప్ను సృష్టించాడు, కాయిన్స్ సృష్టించారు. 90,000 పెట్టుబడికి 1000 కాయిన్లు ఇస్తాము, మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, నెల రోజుల్లో 3 రెట్లు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెడితే 3 లక్షల రూపాయలు వస్తుంది. ఇలా పలువురు దగ్గర నుంచి దాదాపు 500 మంది దగ్గర నుంచి కరీంనగర్ ప్రాంతంలోనే వసూలు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. విత్డ్రా చేసుకోవాలని భావించినటువంటి వ్యక్తులకి ఇక్కడ కావట్లేదు. మరి ఇదిలా ఉంటే జగిత్యాల ప్రాంతంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరించిన వివరాల ప్రకారము కస్తూరి రాకేష్, అలాగే సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరభత్తిని రాజు వీళ్ళు జగిత్యాల జిల్లాలకు సంబంధించి, రాకేష్ మాత్రం జగిత్యాల టౌను, మిగతా ఇద్దరు కొడిమేల గ్రామము. వీళ్ళిద్దరు కూడా మెటా ఫండ్ ప్రో అనే యాప్ క్రియేట్ చేసి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఎక్కువ మందిని జాయిన్ చేస్తే మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తా, దుబాయ్ తీసుకెళ్తా, ఇతర లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, ఫార్చునర్ లాంటి కార్లు ఇస్తాం అని నమ్మబలికారు. తీరా చూస్తే ఒక్కొక్క వ్యక్తి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, తమ డబ్బులు రాలేదు, పరువు పోయింది, తమ డబ్బులు ఎట్లా తీసుకోవాలి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుల పాలయ్యారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలుగా మారడము, మరొక వైపు పెట్టిన పెట్టుబడి రాకపోవడము, ఇలా ఏమీ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఆవేదనతో ఉన్నారు. చాలామంది అడ్రస్ లేకుండా పోతున్నారు. పెట్టుబడి పెట్టినటువంటి మధ్యతరగతి ప్రజలు వీళ్ళంతా కూడా ఈ బిట్కాయిన్ మోసాలకి, మెటా ఫండ్ మోసాలకి, కొన్ని ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఇలా ఆథరైజ్డ్ ఉన్నటువంటి సంస్థల్లో పెట్టి షేరింగ్ చేస్తే పర్వాలేదు. కానీ రాష్ట్రము, దేశంలో బ్యాన్ అయినటువంటి వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడము, నకిలీ యాప్లు సృష్టించి అందులో పెట్టుబడి పెట్టడము, తీరా డబ్బులు తీసుకుందామంటే రాకపోవడము, ఇదేంటి అని ప్రశ్నిస్తే యాప్ డిలీట్ కావడం, ఇట్లాంటి మోసాలకు గురవుతున్నారు. నిర్మల్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఇలా ఒక్క దగ్గర అని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది తమ పెట్టుబడులు పెట్టుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆశతోని పెట్టుబడులు పెట్టినటువంటి వారికి కుచ్చుటోపీ వస్తుంది, చేతులు ఖాళీ అవుతున్నాయి. చేసిన అప్పులు తీరాలంటే మళ్ళీ ఉన్న ఆస్తులు అమ్మాల్సినటువంటి దుస్థితి ఎదుర్కొంటున్నారు. అందుకే పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1కి 2 సార్లు మీ పెట్టుబడి ఎంత మేరకు సురక్షితం అని చెప్పి ఆలోచించండి, అప్పుడు మాత్రమే ముందుకెళ్ళండి అని చెప్పి సలహాలు ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అయినా తీరు మారడం లేదు. ఒకవైపు డబ్బులు పోతున్నాయి, మరొక వైపు పరువు పోతుంది. వీరంతా కూడా వెళ్తారు, మళ్ళీ వస్తారు. తమ డబ్బులు ఎట్లా అనేటువంటి కోణంలో కుటుంబాలు సైతం విచ్ఛిన్నమవుతున్నాయి. ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలని కలుపుతాయి, విచ్ఛిన్నం చేస్తాయని కాల్ మార్క్స్ ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి మీ డబ్బులు తస్మాత్ జాగ్రత్త, పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే. సురక్షితం అయితేనే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే లేదు.
ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.